నమస్కారం, ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. అంకాపూర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణంకు కృషి చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని సన్మానించిన అంకాపూర్ సర్పంచ్ పాలకవర్గ సభ్యులు. ప్రతి కాలనీలో చెల్లని ఓట్ల తొలగింపులో నాయకులు సహకరించాలి. ఓటర్ సవరణ శిక్షణ సదస్సులో నాయకులకు ఎన్నికల అధికారుల సూచనలు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. మాస పూజ సందర్భంగా సిద్ధులగుట్టపై అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలోని 1 నెంబర్ వార్డులో ఇందిరమ్మ ఇల్లును ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజ అనంతరం రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశం లబ్ధిదారులతో కలిసి చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబం సొంతిల్లు నిర్మాణం చేసుకోవాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి 5 లక్షల రూపాయలను అందజేస్తున్నారన్నారు. మండలానికి దాదాపు 1000 ఇండ్లు మంజూరు చేశామని, చాలా వరకు పనులు ప్రారంభించి సత్వరంగా పనులు పూర్తి చేసే విధంగా అధికారులు, నాయకులు కృషి చేయాలన్నారు. అలాగే 2వ దశలో భాగంగా మరికొన్ని ఇండ్లు మంజూరు త్వరలోనే చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా మంజూరు చేస్తామన్నారు. 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పడ్డ చిన్న వాళ్ళని ఆలోచించుకుంటూ గతంలో 2 లక్షలు ఇచ్చేవాళ్ళు, ఆ 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలతో కాదన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి చిన్న వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు, మన డబ్బులతోనే 400 స్క్వేర్ ఫీట్ల ఇల్లు కట్టుకోవాలి, 400 నుంచి 600 ఇల్లు ఫీట్లు కట్టుకుంటేనే బీదవాడి కిందకు వస్తారు కాబట్టి మాక్సిమం 600 ఫీట్ కట్టుకోవడానికి అవకాశం ఇచ్చాం. దాంట్లో భాగంగా మనం బోధన్ పట్టణంకు 516 హౌసెస్ శాంక్షన్ ఇచ్చాము. కొందరు కన్స్ట్రక్షన్ చేశారు, కొందరు చేయమంటే అది కూడా వేరే వాళ్ళకి ఇచ్చారు, అవి కూడా వచ్చాయి తొందరగానే. అదే విధంగా కన్స్ట్రక్షన్ చేసుకున్న దాంట్లో భాగంగా 2 days నుంచి మనం గృహ ప్రవేశాలు స్టార్ట్ చేస్తాం. ఈ రోజు బోధన్లో కూడా గృహ ప్రవేశాలు స్టార్ట్ చేసి లాస్ట్ బిల్ 1 లక్ష రూపాయలు రాలేదు, స్లాబ్ వేసుకుంటే తప్పనిసరిగా 1 లక్ష కూడా వస్తుంది, ధైర్యంగా ఉండాలని చెప్తూ బహుశా మీకు డిపార్ట్మెంట్ ఏదైతే పాదవాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇన్కంప్లీట్ ఉండి స్లాబ్ వేయక, ప్లాస్టింగ్ వేయక, డోర్స్ పెట్టక ఉన్నాయో అవి కూడా ఎస్టిమేషన్ చేసుకుంటూ 5 లక్షలకు మనం చేశాం. బేసిమెంట్ కు 1 లక్ష, అక్కడి వరకు ఇంకో 1 లక్ష, ఇట్లా 2 లక్షలు అక్కడి వరకు విండోస్ తో స్లాబ్ వేస్తే 1 లక్ష, ఇట్లా ఏదైతే ఎస్టిమేషన్స్ ఉన్నాయో బ్యాలెన్స్ వరకు, ఆ బ్యాలెన్స్ వరకు దాని ప్రకారం కూడా డబ్బులు ఇవ్వాలని మనం డిసైడ్ అయింది కాబట్టి అది కూడా ఆలోచిస్తున్నాం. చిన్న వాళ్లకు మన తెలంగాణలో అంకాపూర్ సర్పంచ్ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గం సభ్యులు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంకాపూర్ శివార్లో 200 కోట్ల రూపాయలతో మంజూరు చేసిన ఎమ్మెల్యేకు శాల్వాతో సన్మానించారు. అంకాపూర్ గ్రామ అభివృద్ధి విషయంలో గ్రామ పాలకవర్గం పార్టీలకు అతీతంగా తోడ్పాటు అందిస్తానని గ్రామ సర్పంచ్ దేవేందర్ రెడ్డికి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జన్మనిచ్చిన ఊరుకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనిదని, విస్తృతంగా అభివృద్ధి చేస్తూ అంకాపూర్ గ్రామాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉండేలా గ్రామ పాలక వర్గానికి పూర్తి స్థాయి మద్దతు ఇస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ తుకారం, వార్డు సభ్యులు పాల్గొన్నారు. మహిళలు స్వయం చాలకంగా ఎదిగేందుకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా 1 కోటి మంది మహిళా మనులను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. డిఆర్డీఏ ఆధ్వర్యంలో మెప్మా సౌజన్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డివిజన్ నంబర్ 3 గూపన్పల్లిలో బుధవారం ఏర్పాటు చేసిన ఉచిత చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేను నిర్వాహకులు, స్థానిక నాయకులు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సంబంధిత అధికారులు మహిళా సంక్షేమార్థం తమ శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల ప్రగతి నివేదికను చదివి వినిపించారు. అనంతరం మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చీరలను పంపిణీ చేపట్టారు.
ఈ మేరకు ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ మహిళలు స్వతంత్రంగా తమ కాళ్లపై తాము నిలబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే వడ్డీ లేని రుణాలు, వ్యాపార నిమిత్తం శ్రీనిధి రుణాలు అందించడం జరుగుతుందన్నారు. మహిళా మనులు స్వయంగా తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ కల్పిస్తూ శిల్పారంలో ప్రత్యేకంగా స్టాళ్లు కేటాయించడం జరిగిందన్నారు. ఇక గూపన్పల్లి అభివృద్ధికి పార్టీలకి అతీతంగా తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. తనకు కూడా ఇక్కడి నుండే ఓటు హక్కు ఉందని గుర్తు చేశారు. స్వశక్తి పేరు మీద ఒక స్కీమ్ తీసుకోవడం రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 99 రోజుల ప్రణాళిక ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళా వారోత్సవాలు కూడా ముఖ్యంగా మనం ఈ 2.5 సంవత్సరాలలో మహిళలకు మనం ఏం చేసి ప్రభుత్వ పరంగా ఏ విధమైన స్కీమ్స్ కానివ్వండి, సబ్సిడీస్ కానివ్వండి, ఇంకా ఏం చేసినాం, మళ్ళీ తర్వాత మీ దగ్గర నుండి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఇంకా ఏం చేస్తే ఇంకా బాగుంటది అన్న దాంతోనే ఈ వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతా ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఒకటి మాటలతోనే చెప్తే మహిళలు కోటీశ్వరులు కారు, నిజంగానే మనము చేతల్లో చూపించాలనే ఉద్దేశంతో ఇవాళ బ్యాంక్ లింకేజ్ పేరు మీద మన తెలంగాణలోనే 57,000 కోట్ల రూపాయలు మనం అనుకునేది ఏంటంటే 1,00,000 కోట్లు అనుకున్నాం. కానీ 2.5 సంవత్సరాల్లోనే మనము దగ్గర 70,000 కోట్లు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు ఇచ్చి దాంట్లో దగ్గర ఒక 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. అంటే 0 వడ్డీ రుణాలు మనము చేయడం జరిగింది. మహిళల కోటీశ్వరులు కావాలనంటే మరి మన ఇంటింకా కోళ్లు పెంచుకొని గుడ్లు అమ్ముకుంటేనో లేకుంటే ఇంకా మరి ఒక బరే పాలు పెంచుకుంటేనో సరిపోతుంది. దాని ద్వారా కూడా ఆదాయం వస్తే కోటీశ్వరులు కాము. మరి మహిళల కోటీశ్వరులు కావాలంటే ఏం చేయాలా? మహిళల యొక్క వ్యాపారాలు పెంచాలా. ఏం వ్యాపారాలు చేయొచ్చండి? ఇలా మీకు ఒక స్కై ఇస్ ద లిమిట్. ఎట్లా అయిపోయిందంటే మీరు సోలార్ ఎనర్జీ అంటే ఈ సౌర విద్యుత్ శక్తి ప్లాంట్లు పెట్టుకోవచ్చు. మీరు బస్సులు కొనుక్కొని ఆర్టీసీకి అద్దెకించుకోవచ్చు. ఇప్పుడు బస్సులు కూడా వస్తున్నాయి, మనం ఈ సమాఖ్య వస్తున్నాయి. రేపు ఎల్లుండో ప్రోగ్రామ్ కూడా అవుతుంది డిస్ట్రిబ్యూషన్. అదేవిధంగా పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, గిడ్డంగులు అంటే గోడౌన్స్ కట్టుకోవచ్చు. మీరు ఏదైనా ప్రోడక్ట్స్ చేసుకుంటే దాన్ని అమ్ముకోవడానికి కూడా మనము హైదరాబాద్ లో శిల్పారామం దగ్గర ఒక 3 ఎకరాల ల్యాండ్ కూడా గవర్నమెంట్ అలాట్ చేసింది మహిళా సమాఖ్య కొరకు. తర్వాత అక్కడ ఏంటంటే మనకు 300 షాపులు ఉన్నాయి. మీరు ఏదైనా వస్తువులు తయారు చేసి కూడా అమ్ముకోవచ్చు. దాంతో ఏమైందంటే మీకు వాల్యూ అడిషన్ వస్తుంది. నూతన ఓటర్ల నమోదు మరియు పాత ఓట్ల తొలగింపు విషయంలో ప్రతి రాజకీయ పార్టీ నాయకులకు అవగాహన ఉండాలని ప్రత్యేక ఓటర్ సవరణ శిక్షణ సదస్సులో ఎన్నికల ప్రత్యేక అధికారులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల రైతు వేదికలో అన్ని పార్టీల రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటర్ సవరణ శిక్షణ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బూత్ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు సమన్వయం పెంచాలన్నారు. అలాగే ఓటర్ జాబితా లోపాలను సరిచేసే అంశాలలో కొన్ని తొలగింపు మరియు డూప్లికేట్ ఓట్లు పూర్తి స్థాయిలో తీసివేతకు ఆస్కారం ఉంటుందని చెప్పారు. ప్రతి కాలనీలో నాయకులు ఓట్ల తొలగింపు విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. 25 జూన్ 2026 నుంచి 24 జూలై 2026 వరకు బియ్యం ఓట్లు ఇంటింటికి తిరిగి ఇన్ఫర్మేషన్ పంపుతారు. ప్రతి ఓటర్ వాళ్ళు చేసిన దాని నుంచి ముసాయిద ఓటు నమూనా ఓటర్ జాబితా ప్రింట్ అవుతుంది 31 జూలై. ఈ బియ్యం చేసిన ఇన్ఫర్మేషన్ ఫామ్ తో ఆధారంగా 31 ఏడు నాడు ముసాయిదా ఓటర్ జాబితా ప్రింట్ అవుతుంది. ఆ ముసాయిదా ఓటర్ జాబితా మీద మనకి ఏమన్నా ఆబ్జెక్షన్ ఉంటే 31/7/2026 నుంచి 30/8/2026 వరకు ఆబ్జెక్షన్ చేయాలి ఈఆర్ఓ గారికి. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఈ ఎస్ఆర్ భాగంగా గైడ్ లైన్స్ అనేది వస్తున్నాయి. ఇప్పుడు 2002లో అప్పటికి నా జాబ్ ఎక్కలేదు. 2002లో జరిగింది ఎస్ఆర్. మళ్ళీ 2026లో 24 ఇయర్స్ దాకా ఎస్ఐఆర్ జరగాలి. మళ్ళీ ఎస్ఐఆర్ జరుగుతుంది. ఇక్కడ ఉన్న చాలా వారు అప్పుడు ఎస్ఐఆర్ ఎవరు చెప్పినాయి. ఇప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం చేస్తారు. అవగాహన లేదంటే గైడ్ లైన్స్ రాదు, మనం ఏం చెప్పరాదు. గైడ్ లైన్స్ అనేది చెప్పరాదు. ఆ ప్రకారంగా 2022 తర్వాత ఏ విధంగా అయితే ఇవి అయిపోయినాక ఏవైతే ఉన్నాయో ఏజ్ అనేది గైడ్ లైన్స్ ఆ ప్రకారంగా బిఎల్ఏలకు బిఎల్ఓలకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. వీళ్ళ ఓటు ఇట్లా ఉంది, వీళ్ళది ఏంటి అని మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. బిఎల్ఓలకు ఇన్ఫార్మ్ చేయడం, ఎంక్వైరీ చేసి ఆ ప్రకారంగా అది జెన్యున్ అది ఉంటుంది. డిలీట్ అయితే ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసంలో తన గ్రామమైన అంకాపూర్కు చెందిన అంబటి వైష్ణవి సంతోష్ దంపతుల కుమారుడు రామ్ చరణ్ బాసర త్రిబులైటీలో సీటు సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలు తల్లిదండ్రులు గర్వపడేలా ఉండాలని
చదువుతో పాటు మానసికంగా శారీరకంగా మంచి లక్షణాలు అలవర్చుకోవాలని, రామ్ చరణ్కు భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తాను ముందుండి సాయం చేస్తానని, మరింత ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ నవనాథ సిద్ధులగుట్టపై గల అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. మొదటి బుధవారం సందర్భంగా నగేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు మణికంఠ సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. ఉదయం గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ పవిత్ర కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆలయ నిర్మాణకర్త అయ్యప్ప శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో మణికంఠ సేవా సమితి అధ్యక్షులు చేపూరు ధనుజయ్, ప్రధాన కార్యదర్శి ఉదయ్ చారి, ఉపాధ్యక్షులు విజయ్, కోశాధికారి సురేష్ చారి, ప్రచార కార్యదర్శి గంగమోహన్, కార్యవర్గ సభ్యులు అరుణ్, ఒడ్డెన్న, సలహాదారులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతాంగానికి అవసరమైన అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఉచితంగా ఇవ్వాలని, పాత రుణాలు రద్దు చేసి కొత్తగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆలూరు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐకేఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవారాం, జిల్లా ఉపాధ్యక్షుడు రాజన్న, ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు శేఖర్ మాట్లాడుతూ రైతాంగానికి వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు సగం సబ్సిడీపై ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని, కనీస మద్దతు ధరలు నిర్ణయించి పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, కల్తీ విత్తనాలు, పురుగు మందులను అరికట్టాలని, కల్తీ విత్తన వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, అకాల వర్షాల వలన నష్టపోయిన అరటి, మామిడి, ఇతర పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం భారతదేశ ఆర్థిక వ్యవస్థ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని మోదీ పాలన గొప్పలు చెప్పుకుంటుందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 సంవత్సరాల కాలంలో రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల మరియు గ్రామీణ సంపన్న వర్గాల అనుకూల విధానాలన్నిటినీ తక్షణమే ఉపసంహరించుకోవాలని అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మన రైతాంగానికి తమ పంటకు కనీస మద్దతు ధర లభించడం లేదని, వ్యవసాయ ఉత్పాదకాల ధరలు నిరంతరం పెరుగుతున్నాయని అన్నారు. గ్రామీణ ప్రజలకు భూములు లేని వారికి భూమి, ఇల్లు లేని వారికి ఇల్లు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇచ్చి మన రుణాలన్నీ మాఫీ, రైతాంగం రుణాలు మాఫీ చేయమంటే ఆర్థిక సంక్షోభం వస్తుంది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని చెప్పి రైతులకు మాఫీ చేయడానికి మాత్రం వాళ్ళకి చేతులు రావడం లేదు. అందుకోసమే ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకోవాలంటే మనం పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ మహాసభల పిలుపులో భాగంగా జూన్ 1వ తారీఖు నుంచి 8వ తారీఖు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి డిమాండ్లతో ఉన్నటువంటి వినతి పత్రాలని తహసీల్దారులు, అదేవిధంగా ఆర్టీఓలు, కలెక్టర్ల ద్వారా పంపించాలని చెప్పి పిలిపివ్వటం జరిగింది. పరిశ్రమలు నెలకొల్పితే ఈ రోజున్న యువ రైతులు వాటిని పరిశ్రమల రూపంలో, కుటీర పరిశ్రమ రూపంగా ప్రోత్సహిస్తే రైతులకు అక్కడనే పంటలు అమ్ముకోవచ్చు, ఉత్పత్తి కూడా అన్నే తయారవుతుంది. కాబట్టి అట్లాంటి అవకాశం కల్పించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా పాడి పరిశ్రమ కనుమరుగైతుంది. ఈ పాడి పరిశ్రమను కూడా ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంతిరెడ్డి రాజరెడ్డి మాతృమూర్తి ఇటీవల పరమపదించారు. ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి బుధవారం జిల్లా కేంద్రంలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి మాతృమూర్తికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీత పారిశ్రామిక కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ IDCMS చైర్మన్ సాయిరెడ్డి, తరుణ్, హనుమన్లు, అంబర్ సింగ్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన ఘటన చోటు చేసుకుంది. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన స్రవంతి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం సిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చేరారు. వైద్యుల సూచన మేరకు ఆమెకు అత్యవసరంగా A- రక్తం అవసరమని తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న స్రవంతి భర్త అశోక్, స్వామిబాయ్ బ్లడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు స్వామిని సంప్రదించారు. వెంటనే స్పందించిన స్వామి నేనున్నాను అంటూ భరోసా ఇచ్చి ముందుకు వచ్చి తన అమూల్యమైన A- రక్తాన్ని దానం చేశారు. అత్యంత అరుదైన రక్త గ్రూప్ అయిన A- రక్తాన్ని సమయానికి అందించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన స్వామి సేవాభావాన్ని పలువురు అభినందించారు. కుటుంబ సభ్యులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. రక్తదానం మహాదానం అనే సందేశాన్ని మరోసారి చాటి చెప్పిన ఈ సంఘటన అందరికీ ఆదర్శంగా నిలిచింది. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిరోధానికి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం అదనపు కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశం జరగగా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి ఇకపై అవలంబించాల్సిన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సామాజిక మాధ్యమాలతో పాటు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. కల్తీ కళ్ళు తయారీ కోసం వినియోగించే ఆల్ఫ్రాజోమ్లను కట్టడి చేసేందుకు గట్టి నిఘా ఉంచాలన్నారు. క్లోరోఫామ్, డైజోఫామ్, ఆల్ఫ్రాజోలం వంటి వాటిని వినియోగిస్తూ తయారు చేసిన కల్తీ కళ్ళు సేవిస్తుండడం వల్ల అనేక మంది అనారోగ్యాల బారిన పడుతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఎవరు కూడా కల్తీ కళ్ళు బారిన పడకుండా గ్రామాన అవగాహన కల్పించాలని సూచించారు. నిరంతర దాడులు కొనసాగిస్తూనే మత్తు పదార్థాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ వారిని చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యాచరణ ప్రకారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట విద్యార్థుల నమోదు కార్యక్రమంపై చర్చించడానికి PM శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో గ్రామ సభ నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం అనేది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడానికి, విద్య యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు వివరించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రత్యేక డ్రైవ్ చేపట్టిందని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ అన్నారు. గ్రామంలోని బడి ఈడుగల ప్రతి చిన్నారిని, డ్రాపౌట్లను మరియు అంగన్వాడీల్లో 5 ఏళ్లు నిండిన పిల్లలను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా తల్లిదండ్రులకు, అంగన్వాడీ టీచర్లకు, IKP మహిళా సమాఖ్యలకు అవగాహన కల్పించడం, నాణ్యమైన విద్యతో పాటు అధునాతన సాంకేతిక పద్ధతుల ద్వారా బోధన, అనుభవం గల అత్యున్నత అర్హత గల ఉపాధ్యాయ బృందం, అన్ని హంగులతో కూడినటువంటి మౌలిక సదుపాయాలు, AR, VR ద్వారా విద్యా బోధన, రోబోటిక్స్పై శిక్షణ, ఎక్స్పోజర్ విజిట్, వృత్తి విద్యా కోర్సులు, వీటితో పాటు IIT మద్రాస్ సమన్వయంతో సర్టిఫికేట్ కోర్సు, ఇంటర్న్షిప్, పాఠ్య బోధనతో పాటు జీవిత పాఠాలను బోధించడం, ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్లు, యూనిఫామ్లు, రాగి జావా మరియు అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలపై ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుందని తల్లిదండ్రులు దీనిపై ఆలోచించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం జాన్కంపేట గ్రామానికి చెందిన లయ డాన్స్ అకాడమీ విద్యార్థిని సహస్ర కూచిపూడి నృత్య ప్రదర్శనతో విశేషంగా అలరించింది. అకాడమీ గురువు పద్మలత మార్గదర్శకత్వంలో మానస, హరీష్ గౌడ్ దంపతుల కుమార్తె సహస్ర ఐగిరి నందిని నృత్యాన్ని అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఉద్యమకారులు, హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్, సీనియర్ తొలి ఉద్యమకారులు సుదర్శన్ రావు, 1969 ఉద్యమకారుల రాష్ట్ర సంఘం అధ్యక్షులు డాక్టర్ చక్రహరి రామరాజు,
తెలంగాణ రాష్ట్ర అమరవీరుల సంఘం కార్యవర్గ సభ్యురాలు శంకరమ్మ, అలాగే తెలంగాణ అమరవీరుడు స్వర్గీయ కాంతాచారి మాతృమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహస్ర ప్రతిభను గుర్తించి శంకరమ్మ చేతుల మీదుగా శాలువా కప్పి జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. వైద్యం వికటించి ఓ నిండు ప్రాణం బలైన ఘటన కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. బుధవారం నిజాం సాగర్ మండలం నర్సింగరావుపల్లి గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి అస్వస్థతకు గురి కావడంతో చికిత్స నిమిత్తం పిట్లంలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. జ్వరంతో బాధపడుతున్న సాయిల్కు యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శంకర్ ఒక ఇంజెక్షన్ ఇచ్చి మరోటి ఇచ్చేలోపు వ్యక్తి మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుడి తప్పుడు వైద్యం వల్లే సాయిలు మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతుని బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి ఘటనపై విచారణ చేస్తున్నారు. అయితే మృతుడి కుటుంబానికి న్యాయం చేసేంత వరకు మృతదేహాన్ని ఆసుపత్రి నుండి తరలించమని బంధువులు అక్కడే భీష్మించుకొని కూర్చున్నారు. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. అంకాపూర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణంకు కృషి చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని సన్మానించిన అంకాపూర్ సర్పంచ్ పాలకవర్గ సభ్యులు. ప్రతి కాలనీలో చెల్లని ఓట్ల తొలగింపులో నాయకులు సహకరించాలి. ఓటర్ సవరణ శిక్షణ సదస్సులో నాయకులకు ఎన్నికల అధికారుల సూచనలు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. మాస పూజ సందర్భంగా సిద్ధులగుట్టపై అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.